మీరు ఇంకా రోజ్మెరీ వాటర్ గురించి యూట్యూబ్ లో సర్చ్ చేస్తూనే ఉన్నారా? అలా అయితే ఈ వీడియో మీ అందరి కోసమే వన్ స్టాప్ సొల్యూషన్ మీ అఖిల మీ అందరి కోసం తీసుకొచ్చేసింది. 12 years వాళ్ళు, 16 years వాళ్ళు, ప్రెగ్నెంట్ వాళ్ళు, అలాగే ఫీడింగ్ మదర్స్ కూడా ఇవాళ నేను చెప్పే రోజ్మెరీ వాటర్ అన్నది నేను చెప్పే పద్ధతిలో మీరు అప్లై చేసుకోగలిగితే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది, అలాగే ఏ సైడ్ ఎఫెక్ట్ అన్నది లేకుండానే. అదేంటి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు సెల్ఫ్ కేర్ బ్యాక్. ఇలా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింక్ తోనే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోనే ముందుకు వెళ్ళిపోతున్నారు లేదా కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థాట్ తోనే మీరు నేను చెప్పిన అప్లికేషన్ అది పెట్టుకోగలిగితే మీకు వెంటనే జుట్టు అన్నది రాలడం ఆగిపోతుంది, జుట్టు అన్నది పొడుగు అవుతుంది, జుట్టు అన్నది లావ్ అవుతుంది. అలాగే ఈ అప్లికేషన్ అన్నది మీరు డైలీ పెట్టుకోవచ్చు. సో రోజు అన్నది ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెంటనే క్లిక్ చేసేయండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సో ఇవాళ నేను చెప్పిన ప్రొసీజర్ నేను చెప్పినట్టు మీరు చేస్తే మీకు గ్యారంటీగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, అలాగే జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్. ఓకేనా? సో రోజ్మెరీ వాటర్ అన్నది ఎందుకు చిన్న పిల్లలు అప్లై చేయకూడదు, అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళు, అలాగే ఫీడింగ్ మదర్స్ కి ఎందుకు నేను చెప్తున్నాను అన్నది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోర్ కొడితే కొంచెం స్కిప్ చేసేసుకోండి, అక్కర్లేని వాళ్ళు, కానీ ఇది చెప్పడం అవసరం. ఓకేనా? సో చిన్న పిల్లలు ఎందుకు అప్లై చేయకూడదు అంటే ఆల్రెడీ వాళ్ళకి హెయిర్ లాస్ అనేది అవుతూ జుట్టు ఎక్కువ రాలిపోవడం అలాంటివి ఏమి ఉండవు, వాళ్ళకి ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉండదు. సో అందుకనే వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. దాన్ని బలవంతంగా మనం దాన్ని పాడు చేయడం ఎందుకు? సో అందుకనే చెప్తాను, చిన్న పిల్లలు 18 years పిల్లలు వాళ్ళకి రోజ్మెరీ వాటర్ అనేది అప్లై చేయక్కర్లేదు, అవసరం కూడా లేదు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇవాళ నేను చెప్పినట్టు ప్రొసీజర్ మీరు అప్లికేషన్ చేసుకుంటే ప్రిపేర్ చేసుకుని చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఆ తర్వాత ప్రెగ్నెంట్ వాళ్ళకి లోపల ఒక ప్రాణం ఉంటుంది, బేబీ ఉంటుంది, దానికి కూడా సైడ్ ఎఫెక్ట్ రాకూడదు కదా. సో అందుకని ఆ ఉద్దేశంతోనే నేను ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా రోజ్మెరీ వాటర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒకవేళ బేబీకి కూడా డ్యామేజ్ అయితే మనకు కష్టం కదా. సో అందుకని బేబీకి సెట్ అవ్వకపోతే బేబీకి సైడ్ ఎఫెక్ట్ వస్తే, సో అందుకని నేను ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా అప్లై చేయకూడదు అని చెప్పాను. సో ఆ తర్వాత ఫీడింగ్ మదర్స్ అంటే జస్ట్ అప్పుడే వాళ్ళకి డెలివరీ అయిన వాళ్ళకి రోజ్మెరీ వాటర్ అన్నది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బాడీ అనేది చాలా వీక్ గా అయిపోతుంది, బాడీ అనేది హార్మోన్స్ అనేది చేంజెస్ వస్తూ ఉంటాయి. సో అందుకనే అంత వీక్ గా ఉన్నప్పుడు మనం రోజ్మెరీ వాటర్ అనేది అప్లై చేసుకుంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే నేను చిన్న పిల్లలు, అలాగే ఫీడింగ్ మదర్స్, అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళు అప్లై చేయకూడదని చెప్పాను అనమాట. కానీ ఇవాళ ప్రొసీజర్ అనేది వీళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఓకేనా? సో అందరికీ ఉన్న కామన్ డౌట్, రోజ్మెరీ వాటర్ రోజు అప్లై చేయొచ్చు అని. హ్యాపీగా నేను చెప్పినట్టు ఇవాళ నేను చెప్పిన ప్రొసీజర్ లో మీరు ప్రిపేర్ చేసుకుని క్రీమ్, అవునండి రోజ్మెరీ క్రీమ్ అనమాట. సో ఆ క్రీమ్ అనేది మీరు పెట్టుకుంటే హ్యాపీగా మీరు రోజు పెట్టుకోవచ్చు. హెయిర్ ఆయిలింగ్ కూడా స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే మన హెయిర్ ఆయిలింగ్ కూడా ఇన్ఫ్యూజ్ చేయబోతున్నాం. సో అందుకని మీరు డైలీ హెయిర్ ఆయిలింగ్ చేసుకునే వాళ్ళు డైలీ ఇది పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఓకేనా? హెయిర్ వాష్ అనేది ఇది పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ కూడా చేసేసుకోవచ్చు. చేసుకోకపోయినా పర్వాలేదు, చేసుకున్నా పర్వాలేదు. ఏం చేస్తే మనం ఇది క్రీమ్ అప్లై చేసుకున్నాక షాంపూ చేయక్కర్లేదు, ఏం చేస్తే మనం ఈ క్రీమ్ అప్లై చేశాక షాంపూ చేయాలి అన్నది కూడా నేను చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం ప్రొసీజర్ ఏంటి అన్నది చూసేద్దాం. సో ప్రొసీజర్ అన్నది ఏం లేదండి, ఎలోవెరా జెల్ అనేది తీసుకోండి. ఇందులో మనం రోజ్మెరీ వాటర్ అనేది డైల్యూట్ చేయబోతున్నాం. సో రోజ్మెరీ వాటర్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రోజ్మెరీ వాటర్ అయినా పర్వాలేదు, కానీ యాజ్ గుడ్నెస్ వాళ్ళ రోజ్మెరీ వాటర్ ఉంది కదా, సో అది యూజ్ చేసినా పర్వాలేదు. ఇక్కడ నేను యాజ్ గుడ్నెస్ వాళ్ళ రోజ్మెరీ వాటర్ అనేది యూజ్ చేస్తున్నాను. హాస్టల్ వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే యాజ్ గుడ్నెస్ వాళ్ళ రోజ్మెరీ వాటర్ అనేది మీరు అదే యూజ్ చేయండి. ఎందుకంటే ఇంట్లో మన రోజ్మెరీ వాటర్ యూజ్ చేస్తే అది ఎక్కువ స్టోర్ అనేది ఉండదు, కానీ మన రోజ్మెరీ వాటర్ అనేది అది యూజ్ చేస్తే యాజ్ గుడ్నెస్ వాళ్ళది ఆల్రెడీ కొంచెం ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఓకేనా? సో అందుకని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రోజ్మెరీ వాటర్ అనేది యూజ్ చేస్తే మీరు రిఫ్రిజిరేట్ చేయాల్సిందే. ఓకేనా? సో మీరు బయట యాజ్ గుడ్నెస్ వాళ్ళు రోజ్మెరీ వాటర్ యూజ్ చేస్తే మాత్రం మీరు 2 weeks అనేది ఈజీగా నడుస్తుంది. ఆ తర్వాత మీరు కొత్తగా ప్రిపేర్ చేసేసుకోండి. ఓకేనా? సో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలా బయట కొనాలా అన్నది కూడా డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. యాజ్ గుడ్నెస్ వాళ్ళ రోజ్మెరీ వాటర్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. purple.com లో మీకు అది దొరుకుతుంది. ఓకేనా? సో మనం ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటి అన్నది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది లింక్ అనేది నేను లాస్ట్ లో పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు తెలియకపోతే.
ఓకేనా. సో ఇప్పుడు మన ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను 2 స్పూన్స్ అనేది ఎలోవెరా జెల్ అన్నది తీసుకున్నాను అనమాట. సో ఎలోవెరా జెల్ అనేది మన హెయిర్ ని స్మూత్ చేయడానికి, మన హెయిర్ ని డీటాంగిల్, చిక్కు పడిపోయిన మన హెయిర్ ని కూడా ట్యాంగిల్ ఫ్రీ చేసేస్తుంది. చిక్కు లేకుండా ఈజీగా మేనేజబుల్ గా మన హెయిర్ ని షైనీగా హెల్దీగా ఉంచుతుంది. సో అందుకని ఎలోవెరా జెల్ అన్నది ఇక్కడ నేను 2 స్పూన్స్ అనేది తీసుకున్నాను. అలాగే రోజ్ మెరీ వాటర్ గురించి అందరికీ తెలిసిందే, అందరు దానికోసమే కదా వెతుకుతున్నారు. సో అందుకని రోజ్ మెరీ వాటర్ అన్నది మన హెయిర్ గ్రోత్ అన్నది ప్రమోట్ చేయడానికి, అలాగే మనకి హెయిర్ లెంత్, మన జుట్టు అనేది పొడుగు అవ్వకపోతే అది కూడా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. డాండ్రఫ్ కూడా క్యూర్ అవుతుంది రోజ్మెరీ వాటర్ తో, తెలుసా. సో అందుకని డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. కాంబినేషన్ స్కాల్ప్ వాళ్ళు, ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు, డ్రై స్కాల్ప్ వాళ్ళు ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. అప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ తో కన్నా, ఓకేనా. సో ఇప్పుడు మనం 2 స్పూన్స్ అనేది అలోవెరా జెల్ తీసుకున్నాం. అలాగే రోజ్ మెరీ వాటర్ అన్నది ఇక్కడ మీరు 4 to 5 స్పూన్స్ అనేది తీసుకోవచ్చు, మీ ఇష్టం. క్రీమ్ మీకు ఎలాంటి టెక్స్చర్ కావాలి, క్రీమీగా కావాలా, కొంచెం లిక్విడ్ గా కావాలా, దాన్ని బట్టి మీరు రోజ్ మెరీ వాటర్ అనేది తీసుకోండి. ఇక్కడ క్రీమీగా ఉంటే నాకు యూజ్ చేసుకోవడం ఈజీగా ఉందని చెప్పి నేను క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు నేను రోజ్ మెరీ వాటర్ అనేది పోసుకున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. మీకు ఫ్రేగ్రెన్స్ కావాలి, చాలా డ్రై అయిపోయింది మా హెయిర్ అనుకున్న వాళ్ళు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది, ఆ లింక్ అన్నది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. 4 to 5 డ్రాప్స్ వేసుకుంటే మనకి ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది, మన హెయిర్ ని స్మూత్ గా ఉంచుతుంది, మన హెయిర్ ని మేనేజబుల్ గా చాలా బాగా. కానీ ఫ్రేగ్రెన్స్ కి వెళ్తే ఎంత బాగుంటుందంటే, ఎంత రిఫ్రెషింగ్ గా ఉంటుంది అంటే, బయట కొన్న క్రీమా ఇది అన్నట్టుంత మనకి ఫ్రేగ్రెన్స్ అంత బాగా మనకి ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో నాకు బాగా ఇచ్చిగా ఉంది స్కాల్ప్, దురదగా ఉంది, చాలా డాండ్రఫ్ ఉంది అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోండి, ఓకేనా. లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. బయటనే దొరుకుతుంది, మీరు ఆన్లైన్ లో కొనుక్కోవాలనుకుంటే ఈ లింక్ అన్నది మీకు హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో మీరు ఏ ఎసెన్షియల్ ఆయిల్ అయినా వేసుకొని మంచిగా మీకు మిక్స్ చేసేసుకుంటే మనకి క్రీమ్ అన్నది, మన రోజ్ మెరీ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో ఈ క్రీమ్ అన్నది మీరు మీ జుట్టుకి పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి అక్క అనుకుంటే, మీరు హెయిర్ వాష్ చేసుకుంటారా, హెయిర్ వాష్ చేసుకోరా, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో హెయిర్ ఆయిలింగ్ అనేది రోజు చేసుకుంటున్నారా, హెయిర్ ఆయిలింగ్ అనేది మీరు ఓవర్ నైట్ పెట్టుకుని రాత్రి పెట్టుకుని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటున్నారా, దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. సో అందరినీ కవర్ చేసేలాగే నేను ఇక్కడ అప్లికేషన్ అనేది చెప్పబోతున్నాను. సో మీరు హెయిర్ ఆయిలింగ్ అనేది విడిగా చేసుకోమక్క, మేము ఇది అప్లై చేసుకున్నాక హెయిర్ వాష్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు మీరు ఇక్కడ మంచిగా 1.5 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ అనేది మీరు ఆయిల్, మీకు ఇష్టమైన నూనె, కొబ్బరి నూనె కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ వేసుకోండి, ఓకేనా. సో ఇందులో వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటే మీరు సెపరేట్ గా మీరు హెయిర్ ఆయిలింగ్ అనేది చేసుకోకర్లేదు. ఇందులోనే మనం ఆయిల్ అనేది వేసేసుకున్నాం, నూనె వేసుకున్నాం కాబట్టి మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత అంటే ఎక్కువ అమౌంట్ కొంచెం, ఓకేనా. సో కొంచెం రోజు కొంచెంగా మీరు అప్లై చేసుకుంటే షాంపూ చేయక్కర్లేదు. కానీ ఎక్కువ అమౌంట్ లో మీరు అప్లై చేసుకున్నారంటే మీరు రాత్రి అంతా ఉంచేసుకుని మార్నింగ్ అన్నది హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు, ఓకేనా. ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు, కాంబినేషన్ స్కాల్ప్ వాళ్ళు మీరు నేను చెప్పినట్టు ఆయిల్ ఆల్రెడీ ఇందులోనే వేసేసుకుని సెపరేట్ గా ఆయిల్ చేసుకోకండి, ఓకేనా. డ్రై స్కాల్ప్ వాళ్ళు ఆయిలింగ్ ఇందులో ఆయిల్ కూడా వేయండి, సెపరేట్ గా మీరు నూనె కూడా పెట్టుకుని షాంపూ చేసేసుకోండి, ఓకేనా. చాలా వరకు నేను మీకున్న డౌట్స్ అనేది క్లియర్ చేశానని అనుకుంటున్నాను. టూకీగా కొన్ని నేను క్వశ్చన్స్ అన్నది వచ్చాయి కదా, సో దానికి నేను ఆన్సర్ అనేది చెప్పబోతున్నాను. రోజు ఈ క్రీమ్ అన్నది అప్లై చేసుకోవచ్చా అక్క, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, కొంచెం అమౌంట్ లో అప్లై చేసుకోండి, ఓకేనా. సో ఇది 16 years వాళ్ళు, నాకు ఏజ్ 16 ఉందక్క, నా ఏజ్ 17 ఉందక్క, నా ఏజ్ 14 ఉందక్క, అప్పుడు నేనేం చేయాలి, హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఆ తర్వాత నాది ఫీడింగ్ మదర్ అక్క, నేనేం చేయాలి, హ్యాపీగా మీరు ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. నేను ప్రెగ్నెంట్ అక్క, నేనేం చేయాలి, హ్యాపీగా మీరు క్రీమ్ అన్నది అప్లై చేసుకోండి. మీరిద్దరు మాత్రం మీకు జలుబు చేస్తుందా, ఏమైనా అవుతుందా అన్నది చూసుకోండి. ఎలోవెరా జెల్ అనేది కొంచెం జలుబు చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే చెప్తున్నాను, వీళ్ళిద్దరికి, ఎవరు ప్రెగ్నెంట్ వాళ్ళకి, ఫీడింగ్ వాళ్ళకి జలుబు చేస్తుందా లేదా అన్నది చూసుకోండి. జలుబు చేయకపోతే మాత్రం చాలా హ్యాపీ, రోజు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. డౌట్ వచ్చేసరికి ఆయిలింగ్ అనేది అప్లై చేసుకోవాలా అక్క, దీని ముందు అప్లై చేసుకోవాలా, దీని తర్వాత అప్లై చేసుకోవాలా,
నేను చెప్పాను కదా, డ్రై స్కాల్ప్ వాళ్ళైతే మీరు ఆయిల్ అన్నది అందులో పెట్టుకొని ఆ తర్వాత మీరు ఆయిలింగ్ అన్నది చేసుకుని షాంపూ చేసేసుకోండి. ఓకేనా? సో కాంబినేషన్ అండ్ ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా సెపరేట్ గా మీరు ఆయిల్ చేయక్కర్లేదు. మీ స్కాల్ప్ మీకు ఆయిల్ అనేది సీక్రెట్ అవుతుంది కదా, సో అందుకని ఇంకా సెపరేట్ గా ఆయిల్ అవసరం లేదు, ఇందులోనే ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ గా ఇంకా రోజు కొంచెం కొంచెం అమౌంట్ లో అప్లై చేసుకోండి. మీరు రేపు షాంపూ చేసుకుంటారంటే ఇవాళ నూనె రాసుకున్నట్టు ఎక్కువ మోతాదులో ఎక్కువ అమౌంట్ లో అప్లై చేసేసుకొని షాంపూ చేసేసుకోండి. క్లియర్ అయిందే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి షాంపూల గురించి చెప్పబోతున్నా. సో మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. సెల్ఫ్ కేర్ బ్యాక్లా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. మీకు హెల్ప్ఫుల్ గా ఉందని అనుకుంటున్నాను. సో మీ డౌట్స్ అనేది చాలా వరకు క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇది అందరూ అప్లై చేయొచ్చు, రోజు అప్లై చేయొచ్చు. చూసేసారు కదా, మీ అందరి కోసమే చాలా మంచి రోజ్ మేరీ క్రీమ్ అనేది తీసుకొచ్చేసాను. సో గ్యారంటీగా మీరు అప్లై చేసుకుని మీరు ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. చాలా బాగుంటుంది. మీ హెయిర్ ఫాల్ ఒకటి ఆగిపోవడం కాదు, జుట్టు రాలిపోవడం ఒకటే ఆగిపోవడం కాదు, మీ జుట్టు అనేది చాలా స్మూత్ గా ఉంటుంది, సిల్కీగా కూడా ఉంటుంది. ఈ క్రీమ్ అనేది మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి, మీరు అప్లికేషన్ చేసుకున్నాక మీకు ఏమనుకుంటున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సో ఇక్కడితో మీ అఖిల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. మీ అఖిల, జాగ్రత్తగా ఉండండి. బాయ్.